ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పుష్ప పల్లకీలో దేవేరి సమేత మలయప్ప స్వామి దర్శనం. తిరుమలలో ఆగమోక్తంగా ఆణివార ఆస్థానం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేకోత్సవాలు ప్రారంభం. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్నాపన తిరుమంజనం, తిరుచి ఉత్సవం. టీటీడీ అనుబంధ ఆలయాలలో ఘనంగా ఆణివార ఆస్థానం. జియ్యంగార్ల ఆధ్వర్యంలో దేవదేవులకు పట్టు వస్త్రాల సమర్పణ. నందలూరు టీటీడీ ఆలయంలో వేడుకగా సింహవాహన సేవ. మలయప్ప స్వామి అలంకారంలో సౌమ్యనాథుని సోయగం. ఉత్సవ ప్రియుడైన తిరుమల శ్రీవారికి మంగళవారం సంప్రదాయ శోభితంగా ఆణివార ఆస్థానం జరిపారు. ఈ సందర్భంగా టీటీడీ జియ్యంగార్ల ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి పుష్ప పల్లకి ఉత్సవాన్ని ఉత్సవ శోభితంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థాన వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత గరుడాళ్వారుకు అభిముఖంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని, శ్రీ విశ్వక్సేనుల వారిని కొలువు తీర్చారు. అనంతరం టీటీడీ పెద్ద జయస్వామి, చిన్న జయస్వామి ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలను తీసుకుని ధ్వజస్తంభం ప్రదక్షిణగా ఆలయం వద్దకు చేరుకుని మూలమూర్తికి, ఉత్సవ మూర్తులకు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతులు, జేఈఓలు వి వీరబ్రహ్మం, గౌతమి, సివి అండ్ ఎస్ఓ నరసింహ కిషోర్, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో జె శ్యామలరావు ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈరోజు స్వామివారికి అనివార ఆస్థానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తమిళ కాలమానం ప్రకారం అనిమాసం రోజు లాస్ట్ రోజు కాబట్టి పవిత్రమైన దినం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఇంతకుముందు ఈరోజు స్వామివారికి బడ్జెట్ అంటే ఆదాయం, వ్యయం, నిల్వలు ఇవన్నీ కూడా స్వామివారికి నివేదించడం జరిగేది. ధర్మకర్తల మండలి వచ్చిన తర్వాత దీన్ని ఏప్రిల్ నుంచి మార్చికి మార్చడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు పురవీధుల్లో పుష్ప పల్లకి మీద ఊరేయడం జరుగుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆణివార ఆస్థానం సందర్భంగా మంగళవారం తమిళనాడు రాష్ట్రం శ్రీరంగనాథ స్వామివారి ఆలయం నుండి పట్టు వస్త్రాలను సమర్పించారు. తమిళనాడు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు, ప్రత్యేక కమిషనర్ కుమార్ గురుబాలన్, జాయింట్ కమిషనర్ మారియప్పన్, హెచ్ఆర్ఎంసీ కార్యదర్శి చంద్రమౌళి ఆధ్వర్యంలో శ్రీరంగం నుండి పట్టు వస్త్రాలను తీసుకుని మంగళవారం ఉదయం తిరుమలలోని శ్రీ పెద్దజీయర్ మఠానికి చేరుకున్నారు. మఠంలో పట్టు వస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మంతో పాటు ఆలయ అధికారులను ఘనంగా సత్కరించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలను తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అక్కడ స్వామివారికి నూతన వస్త్రాలను సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి, ఇతర అధికారులు, పండితులు వేదాశీర్వచనం పలుకగా జేఈఓ వీరబ్రహ్మం శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.
ఇక ఆణివార ఆస్థానంలో భాగంగా మంగళవారం సాయంత్రం పుష్ప పల్లకి ఉత్సవం వైభవపేతంగా జరిగింది. పట్టు పీతాంబరాలు, సుగంధ పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని అర్చకులు అందంగా తీర్చిదిద్దిన పుష్ప పల్లకీపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు దేవేరులతో కూడి పుష్ప పల్లకీపై ఆలయ 4 మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతకరములు అనంతాయుధములనంతుడు ధరించలరగను. అనంతకరములు అనంతాయుధములనంతుడు ధరించలరగను. కనుగొని శరణాగతులకు మనకును, కనుగొని శరణాగతులకు మనకును పనివడి ఇక భయపడచోటేది. కనుగొని శరణాగతులకు మనకును పనివడి ఇక భయపడచోటేది. అతడే రక్షకుడందరికీ పతియుండగ భయపడచోటేది. అతడే రక్షకుడందరికీ. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు మంగళవారం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం అనంతరం తిరుచి ఉత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు జరగనున్నాయి. ఈ విశేష క్రతువులో భాగంగా తొలి రోజైన మంగళవారం శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం జరిగింది. తొలుత ఆలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ముఖ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవాలను కొలువు తీర్చారు. టీటీడీ పెద్ద జయస్వామి, చిన్న జయస్వామి పర్యవేక్షణలో అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్య హవాచనం, కలశారాధన, సంకల్పం తదితర క్రతువులతో మహాశాంతి హోమం పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై వేద పండితుల వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై ఉత్సవాలకు పసుపు, చందనం, తులసి మాలలతో అలంకరణ చేసి నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపం, దీపం, మహామంగళ హారతులను అందజేశారు. నారాయణం మహాజ్ఞేయం విష్ణు
ఇక మంగళవారం సాయంత్రం తిరుచి సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివార్లకు సకల శోభితంగా అలంకరణ చేసి బంగారు తిరుచిపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు దేవేరులతో కూడి ఆలయ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ నారసింహ క్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయంలో స్వాతి నక్షత్ర హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా స్వామివారిని సుందర శోభిత అలంకరణలో ఆలయ ఆవరణలోని మండపంలో కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. అగ్ని ప్రతిష్ఠ చేసి సుదర్శన హోమాన్ని నిర్వహించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై అర్చకులు ప్రధాన కలశ జలాలను శిరస్సును పెట్టుకుని సన్నాయి వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించి ప్రోక్షణ చేశారు. దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం సందర్భంగా తిరుపతిలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో ఆదివార ఆస్థాన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా ఆలయాలలో టీటీడీ పెద్దజీయస్వామి, చిన్నజీయస్వామి స్వామివార్లకు శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలను సమర్పించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆదివార ఆస్థాన వేడుకలను ఘనంగా నిర్వహించారు. దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం సందర్భంగా ఆలయంలోని మహామండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని, శ్రీ విశ్వక్సేనుల వారిని అందంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు విశేషంగా తళిగ నివేదన సమర్పించారు.
టీటీడీ తరపున పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి పట్టు వస్త్రాలను తీసుకుని ఆలయ మర్యాదలతో విమాన ప్రాకార ప్రదక్షిణగా సన్నిధికి చేరుకుని మూలవర్లకు పట్టు వస్త్రాలను సమర్పించగా అర్చకులు స్వామి అమ్మవార్లకు తళిగ నివేదనలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా పట్టు వస్త్రాలను తీసుకుని మహామండపం చేరుకుని సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి, శ్రీ విశ్వక్సేనుల వారి ఉత్సవాలకు నూతన వస్త్రాలను సమర్పించారు. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో స్వామివారికి స్వస్తి సూక్తితో అక్షతారోపణ చేసి ఆస్థానం నిర్వహించారు. అనంతరం టీటీడీ పెద్దజీయర్ స్వామి సీలు, చిన్నజీయర్ స్వామి సీలు, దేవస్థానం సీలును ఆలయ అర్చకులకు అందజేశారు. ఈ సందర్భంగా పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వాములకు చందనం, తాంబూలం, సెటారి మర్యాదలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీఓ నాగరత్న, అర్చకులు పాల్గొన్నారు. వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభ్రమంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభ్రమంగళం. రామదాసాయ మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. రామదాసాయ మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆణివార ఆస్థాన వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలోని పుండరీకవల్లి అమ్మవారి సన్నిధిలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆలయ అధికారులు, అర్చకులు పట్టు వస్త్రాలను ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ టీటీడీ జీయర్ స్వాములు పట్టు వస్త్రాలను తీసుకుని ఆలయ ప్రాకార ప్రదక్షిణగా స్వామివారి మూలమూర్తికి, ఉత్సవ మూర్తులకు సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆస్థానం జరిపారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆణివార ఆస్థాన వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని ముఖమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ విశ్వక్సేనుల వారిని కొలువు తీర్చారు. అనంతరం ఆలయ డిప్యూటీఓ వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, ఇతర అధికారులు, అర్చకులు పట్టు వస్త్రాలను తీసుకుని ఆలయ ప్రదక్షిణగా సన్నిధికి చేరుకుని మూలమూర్తికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ముఖమండపంలో ఉత్సవ మూర్తులకు పట్టు వస్త్రాలను సమర్పించి ఆస్థానం జరిపారు. సింహవాహనంపై సౌమ్యనాథ స్వామివారి దివ్య సోయగం భక్తులను పరవశులను చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న అన్నమయ్య జిల్లాలోని నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
ఉత్సవాలలో భాగంగా మంగళవారం సాయం సంధ్య వేళలో సౌమ్యనాథునికి ఊంజల సేవను నిర్వహించారు. స్వర్ణాభరణాలు, సుగంధ పూల మాలలతో సౌమ్యనాథ స్వామి వారికి మలయప్ప స్వామి అలంకరణ చేసి ఊయలలో వేంచేపు చేశారు. మేళ తాళాల నడుమ ఊంజల సేవను నిర్వహించారు. అనంతరం సింహవాహన సేవ జరిగింది. విశేష అలంకరణలో మలయప్ప స్వామిగా సింహవాహనంపై ఆసీనులైన శ్రీ సౌమ్యనాథ స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఆపై బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి సింహవాహన సేవ శోభాయమానంగా సాగింది. మలయప్ప స్వామిగా సింహవాహనంపై దర్శనమిచ్చిన సౌమ్యనాథునికి భక్తులు నీరాజనాలను సమర్పించారు. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి మంగళవారం సాయంత్రం తిరుచి ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని బంగారు తిరుచిపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాలు, బాజా భజంత్రీల నడుమ తిరుచానూరు ఆలయ 4 మాడ వీధులలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి తిరుచి సేవ వైభవపేతంగా సాగింది. భక్తులు అడుగడుగునా స్వామివారిని కలులారా దర్శించుకుని కర్పూర హారతులను సమర్పించారు. శ్రీ సూర్యనారాయణ దేవా ప్రత్యక్ష పరమేశ్వర కాంతి కిరణ కరుణాభరణ కాంతి కిరణ కరుణాభరణ వేద పారాయణ దేవా శ్రీ సూర్యనారాయణ. శ్రీకాళహస్తిలో కొలువైన శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా అర్జునుడి ఊరేగింపు ఉత్సవం జరిగింది. సకల శోభితంగా అలంకరించిన అర్జునుడి ఉత్సవ మూర్తిని అర్చకులు తిరుచుపై కొలువు తీర్చి ఆలయ వీధులలో వేడుకగా ఊరేగించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సింహపురి క్షేత్రాధీశులు తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో గరుడ గజ వాహన సేవలు ఘనంగా జరిగాయి. పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ఆవరణలోని అలంకార మండపంలో బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో శోభాయమానంగా అలంకరించిన శ్రీరంగనాథ స్వామివారిని గరుడ వాహనంపై ఆశీలన చేశారు. అలాగే శ్రీ పెరియాళ్వార్ను చక్కటి అలంకరణతో గజవాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, హారతులు సమర్పించారు. ఆ తర్వాత బాజా భజంత్రీలతో ఆలయ ప్రదక్షిణగా పేట ఉత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. ఆదిమూలమే మాకు అంగరక్ష, ఆదిమూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష. ఆదిమూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష.
మాకు అంగరక్ష మాకు జీవరక్ష. అనంతపురం జిల్లా నార్పల గ్రామంలో కొలువైన శ్రీ పురాతన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో ఆషాఢమాస పూజలు కన్నుల పండుగగా జరిగాయి. మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు రామబంటు వాయునందనుడైన శ్రీ అభయాంజనేయ స్వామివారికి అభిషేకాది ఆరాధనలు పూర్తి చేశారు. ఆ తర్వాత సింధూర ధారణ చేసి నూతన వస్త్రాలు, రజిత కవచం, ఆభరణాలు, పూలమాలలు, వడమాలలతో అలంకరించి ఆకుపూజలు జరిపారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక అనంతపురం జిల్లా చెన్నై కొత్తపల్లిలో కొలువైన పురాతన శ్రీ సర్వేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. ఆషాఢమాస ఉత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి పార్వతీ సమేత సర్వేశ్వర స్వామివారిని సుందర శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవిత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై మేళతాళాలు, వేదమంత్రోచ్చారణల నడుమ సర్వేశ్వరుని కళ్యాణం కమనీయంగా జరిగింది. సుగంధ ద్రవ్యాలలో కార్తికేయుని కమనీయ కటాక్షం భక్తులను ముగ్ధుల్ని చేసింది. భద్రాచల దివ్యక్షేత్రంలో కొలువైన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆషాఢమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, గంధం తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించి హారతులు సమర్పించారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి సమేత శ్రీ మహిషాసుర మర్దిని ఆలయంలో అమ్మవారికి ఆషాఢం సారెను సమర్పించారు. మహిళలు పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలు, గాజులు, 108 రకాల మధుర పదార్థాలను ఊరేగింపుగా తీసుకుని ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి సారెను సమర్పించి లలితా సహస్రనామాలను పారాయణం చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణాపురం కొత్తపేటలో కొలువైన శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి ఆలయంలో శ్రీ వారాహి అమ్మవారికి 1,00,000 పుష్పార్చనను శోభాయమానంగా నిర్వహించారు. వారాహి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు అమ్మవారికి ఆరాధనలు నిర్వహించిన తరువాత మల్లె, జాజి, కనకాంబరాలు, గులాబీ, కలువలు తదితర పరిమళ సుగంధ పుష్పాలతో అర్చనలు జరిపి దివ్యమంగళ హారతులను సమర్పించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హనుమాన్ మందిరం నుండి వారణాసికి బయలుదేరి వెళుతున్న కోటి లింగాల రథానికి ప్రత్యేక పూజలు కన్నుల పండుగగా జరిగాయి. సకల జనులు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ కాశీక్షేత్ర వైభవ ప్రవచన యజ్ఞం, శివపద గానోత్సవం, కోటి పార్థివ శివలింగార్చన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందూరు భక్త బృందం ఆధ్వర్యంలో కోటి పార్థివ శివలింగాలను కాశీక్షేత్రంలో నిమజ్జనం చేయనున్నారు. ఈ సందర్భంగా శివలింగాల వాహనానికి ప్రత్యేక పూజలు చేసి ఘనంగా వీడ్కోలు పలికారు. ఇక కామారెడ్డి జిల్లాలోని ప్రసిద్ధ శ్రీ సిద్ధరామేశ్వర స్వామి మహాక్షేత్రంలో చిన్న రథ సేవలను వేడుకగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులను చక్కటి అలంకరణతో చిన్న రథంపై వేంచేపు చేసి మేళతాళాల నడుమ ఆలయ ఆవరణలో ఊరేగించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.